ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్రకరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో జ్ఞానప్రదమైన అరణ్యపర్వ అనే మహోద్గ్రంథాన్ని, ఉత్కృష్టమైన గ్రంథాన్ని మనందరం కూడా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. మహాగ్రంథం అని ఎందుకంటాం దీన్ని అంటే, సర్వ జ్ఞాన సంబంధములైన విషయములు ఈ గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. ధర్మ అర్థ కామ మోక్షములకి సంబంధించిన విషయములు ఇక్కడ ఉదాహరించబడి ఉన్నాయి. ధర్మ విచారాలు ఉన్నాయి. నిత్య నైమిత్తిక కామ్య విశేషాలు ఇందు చెప్పబడ్డాయి. అలాగే ఏది ధర్మము ఏది అధర్మము అనేటటువంటి భేదము ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా ప్రదర్శించబడి ఉన్నది. మహాభారత కథకి ఒక వారధిలాగా ఈ అరణ్యపర్వ అనేటటువంటి గ్రంథం ఉన్నందున మహాగ్రంథం అనేటటువంటి నామం దీనికి అన్వర్థకమై ఉన్నది. ఇటువంటి ఉత్కృష్టమైన గ్రంథాన్ని మనం ప్రతినిత్యము కూడా శ్రద్ధతో మనందరి ఆయురారోగ్యములు కూడా బాగుండాలి అనేటటువంటి సంకల్పంతో గోవిందానుగ్రహ ప్రాప్తి కావాలి అనేటటువంటి శుద్ధ భావనతో ఇక్కడ పారాయణ చేస్తూ ఉన్నాం. ఎవరైతే జ్ఞానప్రదమైనటువంటి మహాభారత గ్రంథంలోని అరణ్యపర్వని పారాయణ చేస్తారో వారికి ఎటువంటి అజ్ఞానము ఉండదు. వారి ఆయురారోగ్యములు స్థిరంగా ఉంటాయి. వారందరి యొక్క జీవనం ఉన్నతంగా ఉంటుంది అని ఫలశ్రవణం చెప్తారు సాంప్రదాయకులు. అటువంటి ఫలములన్నీ సిద్ధించి మనందరం కూడా నిత్యము సంతోషంగా ఉండాలి అని చెప్పి సంకల్పించుకుంటూ ప్రతి భక్తుడు కూడా గోవిందానుగ్రహాన్ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఈనాటి పారాయణానికి సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం
సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచచత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రఖ్యాతో బలవీర్యేణ సమ్మతః ప్రతిభానవాన్ వర్చస్వీ తేజసా యుక్తః క్షమావాన్ వీరమత్సరః సాంగోపనిషదాన్ వేదాన్ చతురాఖ్యాన పంచమాన్. ఇంద్రాజ్ఞ చేత గంధర్వరాజైన చిత్రసేనుడు ఊర్వశీ భవనానికి వచ్చాడు. ఊర్వశీ సముచితంగా గౌరవించి కూర్చుండబెట్టింది. సుఖాసనం మీద కూర్చుని సుఖాసీనురాలైనటువంటి ఊర్వశితోటి అర్జుని గుణ గణములని అన్నిటినీ కూడా చిత్రసేనుడు వినిపిస్తూ ఉన్నాడు. అందులో ప్రధానమైనటువంటి గుణాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా శ్రద్ధగా వింటూ ఉన్నది. ఇన్ని గుణాలు కలిసినటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడా అనేటటువంటి ప్రశ్న కూడా ఉన్నది. అది మనకి కాలాంతరంలో అర్థమవుతుంది. ఈ చిత్రసేనుడు చెప్పేటటువంటి విషయాల్ని చక్కగా చిరుమందహాసంతో ఊర్వశీ వింటూ ఉంటే ఈ చిత్రసేనుడి యొక్క భావం ఆవిడికి అర్థమవుతూ ఉన్నది. ముందుగా నిన్న మనం చెప్పుకున్నాం, యస్తు దేవమనుష్యేషు ప్రఖ్యాతై సహజై గుణై. దేవతల్లో మనుష్యులలో సహజ గుణముల చేత ప్రఖ్యాతుడయ్యాడు అర్జునుడు. శ్రియా శీలేన రూపేణ వ్రతేన చ దమేన చ. తన యొక్క శోభ చేత తేజస్సుతో, అలాగే శీలం అంటే నడవడిక, ఆ నడవడికతోటి, రూపేణ అందమైనటువంటి రూపంతో, వ్రతేన అంటే నియమాచరణంతో, దమేన అన్నప్పుడు ఇంద్రియ నిగ్రహంతో, ప్రఖ్యాత బలవీర్యేణ సమ్మత ప్రతిభానవాన్. ఈ గుణాలతోటి ఆ అర్జునుడు ప్రఖ్యాతుడయ్యాడు, అందరికీ తెలియబడ్డాడు అందరి చేత. అలాగే బలవీర్యేణ బలపరాక్రమాల చేత విఖ్యాతుడయ్యాడు. సమ్మత అందరికీ ఇష్టుడయ్యాడు. ప్రతిభానవాన్ అలాగే విశిష్టమైనటువంటి ప్రతిభ కలిగి
ప్రతిభాశాలి అర్జునుడు అని చెప్పి అనిపించుకున్నటువంటి వాడయ్యాడు అని చెప్పాడు. అంతవరకు విన్నాం మనం. ఆ పైన వర్చస్వీ తేజసాయుక్త, వర్చస్వీ ఈ సత్యము, ధర్మము, మంచి నడవడిక, యోగ్యమైనటువంటి అలవాట్లు ఇవన్నీ ఉన్నటువంటి వారికి సహజంగానే ఒక వర్చస్సు ఉంటుంది. వారు ధర్మ మార్గంలో ఉంటూ ఉన్నారనుకోండి, వారి రంగు ఎట్లా ఉన్నప్పటికీ ఒక తేజస్సు ఉంటుంది వాళ్ళలో. వాళ్ళని చూస్తే అర్థమవుతూ ఉంటుంది మనకి, ఓహో ఈయనెవరో కొన్ని నియమాలకు కట్టుబడి ఉన్నాడు, కొన్ని పనులు ఇలాగే చేస్తాడు, ఈయన ఎక్కడా లాలూచీపడ్డు అని అర్థమైపోతూ ఉంటుంది. అలా అర్జునుడు కూడా ఈ శీలంతో, శ్రియాతోటి, రూపంతో, వ్రతాలతోటి, అలాగే ఇంద్రియ నిగ్రహంతో ఉండడం వలన ఆయనలో ఒక వర్చస్సు వచ్చింది. ఆ వర్చస్సుతోటి అలాగే తేజసాయుక్త, ఇలా ఉన్నప్పుడే తేజస్సు కూడా ఉంటుంది వారిలో. ఆ తేజస్సుతో కూడా కలిసి ఉన్నటువంటి వాడు అర్జునుడు అని చెప్తున్నాడు ఇప్పుడు చిత్రసేనుడు ఊర్వశికి. అలా చెప్పి క్షమావాన్ వీతమత్సర, ఇక ఇన్ని ఉన్నటువంటి వాడికి ఒకడు ఉండడం కష్టం. ఏమిటి అంటే ఓపిక ఉండడం కష్టం, సహనం అది ఉండదు. సాధారణంగా లోకంలో ఈ లక్షణాలు కలిగినటువంటి వారు ఉంటారు, వారికి సహనం ఉండదు. కొంచెం కోపిష్ఠులుగాను, తొందరపడేటువంటి వారిగాను ఉంటూ ఉంటారు. అర్జునుడు క్షమావాన్ అంటే సహనం కలిగి ఉన్నటువంటి వాడు, క్షమ అనేటటువంటి గుణం కలిగినటువంటి వాడు. అలాగే వీతమత్సర, మాత్సర్యం లేదు అర్జునుల్లో, చాలా గొప్పవాడు అంటున్నాడు చిత్రసేనుడు. ఈ మాత్సర్యం ఏం చేస్తుందంటే, నేనే గొప్పవాణ్ణి, నాకంటే పైన ఎవరు ఉండద్దు, అందరూ నా కింద ఉండాలి, నేను విశిష్టమైనటువంటి వాణ్ణి, అవతల వాడు నన్ను గౌరవించట్లేదు అని అంటే వాడి మూర్ఖత్వం. ఇలా పరిపరి విధాల బాగా మత్సరం పెరిగి ఎవరినీ లెక్క చేయనటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. అటువంటి గుణం లేకుండా వీతమత్సర అంటే మాత్సర్యం పోగొట్టుకోబడినటువంటి వాడు, లేనటువంటి వాడు అని అర్థం వచ్చింది. అలాంటి వాడు అర్జునుడు అని చెప్తూ సాంగోపనిషదాన్ వేదాన్ చతురాఖ్యాన పంచమానే. మరి చదువులో ఈయన గుణాలు ఏమిటండి, ఏమన్నా చదివాడా కొంచెం అంటే, సాంగోపనిషదాన్ వేదాన్, వేదములని ఉపనిషత్తులతో కలిసి ఉన్నటువంటి వాటిని, అలాగే సాంగములైనటువంటి అంటే అంగములతో కలిసి ఉన్నటువంటి వేదములన్నింటినీ కూడా అర్జునుడు అధ్యయనం చేశాడట. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని చెప్పి 4 వేదములు. ఈశకేన కటప్రశ్న ముండమాండుక్య తిత్తిరి చాందోగ్యం అంటూ ఇట్లా మొత్తం 10 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 10 ఉపనిషత్తులని, ఇంకా విశిష్టమైన ఉపనిషత్తులు ఉంటే వాటన్నిటినీ కూడా అధ్యయనం చేశాడు. అలాగే ఇక అంగములు అనంటే వేదాంగములు 6 ఉన్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ అని. శిక్షాశాస్త్రం అని చెప్పి ఒక శాస్త్రం ఉన్నది. ఈ శిక్షాశాస్త్రం వల్ల వేదమును ఏ విధంగా ఉచ్చరించాలో, వేదం యొక్క నియమాలు ఏమిటో, ఆ అక్షరములను ఏ విధంగా ఎక్కడి నుంచి పలకాలో, ఇలాంటి విశేషాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. రెండవది వ్యాకరణం. ఈ వ్యాకరణ శాస్త్రం వల్ల ఏ శబ్దము శుద్ధమైనటువంటిది, ఏ శబ్దము అశుద్ధమైనటువంటిది అనేటటువంటి విషయాలన్నీ తెలుస్తాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా
వ్యాకరణ శాస్త్రం అనేటటువంటిది చాలా గొప్పది. మూడవది ఛందస్సు. ఏ ఛందస్సు ఏ విధంగా ఉంటుంది, ఏ మంత్రం ఏ ఛందస్సుకు సంబంధించినటువంటిది, ఏ ఛందస్సులో ఏ మంత్రాన్ని ఏ విధంగా చెప్పుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది ఛందశాస్త్రం. ఇక నాలుగవది నిరుక్తం అని చెప్పి వేదములో ఉపయోగించబడినటువంటి ఉన్నటువంటి శబ్దములు ఏవైతే ఉన్నాయో, చాలా విశిష్టమైనటువంటి శబ్దములు, ఆ శబ్దములకి అన్నిటికీ కూడా అర్థాన్ని తెలియజెప్పేటటువంటిది నిరుక్తం అనేటటువంటి శాస్త్రం. ఎన్నో శబ్దములు, వాటిని మామూలుగా మనం డిక్షనరీలో చూస్తే మనకి వాటి అర్థం తెలియదు. నిరుక్తం చూస్తే ఆ వేదంలో చెప్పబడినటువంటి ఆ పదానికి అర్థం స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి శబ్దములు, వాటి అర్థములు అన్నీ నిరుక్తంలో పొందుపరచబడి ఉన్నాయి. యాస్కాచార్యులు వారు రచించినటువంటి నిరుక్త శాస్త్రం విశిష్టమైనటువంటిది. ఇలా నిరుక్తమైనటువంటిది. ఆ పైన జ్యోతిష్య శాస్త్రం, వేదాంగ జ్యోతిషము అని చెప్పి స్కంధత్రయాత్మకమైనటువంటిది ఈ శాస్త్రం. అది ఆ తర్వాత ఎంతోమంది చేత స్కంధత్రయాత్మకంగా చెప్పబడింది. ఈ యజ్ఞములు ఆచరించాల్సి వచ్చినప్పుడు ఏది యుక్తమైనటువంటి కాలం, ఏది అయుక్తమైనటువంటి కాలం అని తెలిపేటటువంటి శాస్త్రం అది. ఐదవది. ఇక ఆరవది కల్ప అంటే కల్పశాస్త్రం. దీంట్లో శ్రౌత సూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, శుల్ప సూత్రాలు, పరిభాషా సూత్రాలు, పైతృమేధిక సూత్రాలు, ప్రవర సూత్రాలు అంటూ ఎన్నో విశిష్టములైనటువంటి సూత్రములు ఉన్నాయి. ఈ సూత్రముల్ని అధ్యయనం చేయడం వల్ల వేద ప్రతిపాద్యమైనటువంటి యజ్ఞయాగాదులు, నిత్య నైమిత్తిక కర్మలు, సంస్కారములు ఏ విధంగా ఆచరించాలో తెలుస్తుంది. ఇలా ఈ 6 అంగములతోటి కలిసి ఉన్నటువంటిది, అంటే ఈ 6 అంగముల సంబంధము వేదముకి ఉన్నది. అలాంటి అంగములను కూడా అధ్యయనం చేశాడు, ఉపనిషత్తులను అధ్యయనం చేశాడు, వేదములని అధ్యయనం చేశాడు ఈ అర్జునుడు. అలాగే చతురాఖ్యాన పంచమాన్ ఇతిహాసాలని కూడా, ఇతిహాసం పంచమో వేద అంటారు, ఆ ఇతిహాసాలని కూడా అర్జునుడు చక్కగా అధ్యయనం చేశాడట. యోధుయితే గురు శుశ్రూషాం మేధాంచాష్టగుణాశ్రయాం. అలాగే అర్జునుడు గురు శుశ్రూష చేసి బ్రహ్మచర్యాన్ని ఆచరించి అధ్యయనాన్నంతా పూర్తి చేసుకుని 8 విధాలైనటువంటి మేధస్సుని పొందాడట. మేధస్సు అని ఒత్తుంటుంది అక్కడ. మేధస్సు అంటే మాంసం అని అర్థం, మేధస్సు అంటే తెలివి అని అర్థం. ఒక్క వత్తు తేడా వస్తే అంత అర్థం తేడా వస్తూ ఉంటుంది సంస్కృతంలో. అర్జునుడికి ఈ విధమైనటువంటి 8 విధాలైనటువంటి మేధస్సు కూడా కలిగి ఉన్నదట. యోధీతే గురు శుశ్రూషాం మేధాంచ అష్టగుణాశ్రయాం. ఏమిటండి మేధస్సుకు ఉండేటటువంటి 8 గుణములు అంటే వ్యాఖ్యాకర్త చెప్తూ ఉన్నారు. శుశ్రూష శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ఊహ అపోహ అర్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణాః అని చెప్పి, అంటే మేధస్సుకి వాడు చాలా మేధావంతుడు, చాలా బుద్ధిమంతుడు అని చెప్పి అనాలి అని అంటే 8 గుణములు ఆ వ్యక్తిలో మనకు కనిపించారట. ఏమిటండి ఆ 8 గుణములు అంటే, ముందుగా శుశ్రూష, చక్కగా గురువు గారికి సేవ చేస్తూ ఉండడం, అది చాలా ప్రధానమైనటువంటిది. అది లేనిది విద్య రాదు. గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవ అథవా విద్యయా విద్య
చతుర్థీ నోపలభ్యతే అని చెప్తారు మల్లినాథ సూరి మహానుభావుడు కుమార సంభవ వ్యాఖ్యానంలో. అంటే అర్థం, మనం చదువుకోవాలి అనంటే, మనకి చదువు రావాలి అనంటే గురు శుశ్రూషయా విద్య, గురువుగారికి సేవ చేసి చదువు నేర్చుకోవాలట. అప్పుడు చక్కగా వస్తుంది విద్య అని చెప్పారు. అబ్బే మేము గురువుగారికి ఏం సేవ చేయమండి, అసలు గురువు అనే కాన్సెప్టే లేదు మాకు, ఇంకా ఆయనకి సేవ చేయడం ఏమిటి ఈ రోజుల్లో, ఇదంతా పాతకాలపు మాటలు అనంటే, పుష్కలేన ధరేనవ, బాగా డబ్బు ఇచ్చి ఆయన్ని సంతోషపెట్టి ఆయన దగ్గర నుంచి చదువుకోవాలట. అబ్బే అంత డబ్బు లేదండి మా దగ్గర అంటే, అథవా విద్యయా విద్య, మన దగ్గర ఉన్నటువంటి విద్య ఆయనకి చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి విద్య మనం తెచ్చుకోవాలట. ఇది మూడవ మార్గం. ఇలా అయినా చెయ్యాలి. చతుర్థీ నోపలభ్యతే. ఇక నాలుగవ మార్గం అనేటటువంటిది చదువు విషయంలో లేదయ్యా, చేస్తే గురు శుశ్రూష చెయ్యి, లేదు బాగా డబ్బివ్వు, లేదు నీ దగ్గర ఉన్నటువంటి చదువు ఆయనకి చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటిది నువ్వు చదువుకో అని చెప్పారు. ఈ అర్జునుడు నిత్యము కూడా గురు శుశ్రూష చేస్తూ ఉండేటటువంటి వాడు. ఆ 8 లక్షణాల్లో ఉన్నటువంటి శుశ్రూష అనేటటువంటి దాన్ని చక్కగా అర్జునుడు చేశాడట. శుశ్రూష, శ్రవణం, చెప్పేటటువంటి మాటని శ్రద్ధగా వింటూ ఉండడం. గురువుగారు పాఠం చెప్తూ ఉంటారు, ఈరోజు సాయంత్రం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, రేపు సెలవు పెడదామా వద్దా, సాయంత్రం పార్కుకు వెళ్తే ఎలా ఉంటుంది, రాత్రికి తొందరగా పడుకుందామా, ఏ సినిమా చూస్తే బాగుంటుంది. ఇలా చదువు చెప్పేటటువంటి సమయంలో గురువుగారు చెప్పేటటువంటి మాటల్ని ఏకాగ్రతతో వినకుండా ఆ విషయాలు ఈ విషయాలు ఆలోచిస్తూ ఉన్నటువంటి మాటలన్నింటినీ కూడా చెవికెక్కించుకోకుండా నాకేం అర్థం కాలేదు అనంటే చదువు రాదు. చెప్పేటటువంటి మాటలు శ్రద్ధగా వినాలి. ఏ పాఠం చెప్తున్నారో ఆ పాఠం విషయంలో జ్ఞానం సంపాదించడానికి గురువుగారి మాటలు మాస్టారు చెప్తూ ఉన్నప్పుడు వాటిని తలకెక్కించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అది రెండవ లక్షణం. శుశ్రూష శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా. ఇక అలా గురువుగారు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా వింటూ ఆ విషయాన్ని మొత్తాన్ని గ్రహించాలి. ఏం చెప్పారు, సారాంశం ఏమిటి, గురువుగారు చెప్పిందంతా కూడా ఒక్క క్షణంలో చెప్పాలంటే ఎలా మనం ఆలోచించుకోవాలి, లేదు 10 వాక్యాల్లో చెప్పాలంటే ఎట్లా, లేదు 10 పేజీలు రాయాలంటే ఎట్లా అనేటటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గురువుగారు చెప్పేటప్పుడు వింటూ దాన్నంతా గ్రహించి మనకి సరిగ్గా అర్థమవుతోందో లేదో తెలుసుకుంటూ దాన్ని మొత్తాన్ని బుద్ధిలో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ముందుగా దాన్ని గ్రహించాలి. ఆ పైన ధారణం తథా అన్నారు. అంటే ఆ చెప్పినటువంటి దాన్ని ఒక చెవితో విని రెండో చెవితో వదిలేశాడు అని అన్నట్టు కాకుండా చెప్పిన విషయాన్ని మొత్తాన్ని కూడా ఆ బుద్ధిలోనే స్థిరంగా పెట్టుకోవాలి తప్ప ఇది నాకు అవసరం లేదు అని చెప్పి ఆ మాటను వదిలేయకూడదు. ఏ ఒక్క పదమైనా మనకి ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు. కాబట్టి విన్నటువంటి విద్యని మొత్తాన్ని గ్రహించి దాన్ని బుద్ధిలో ధారణం చేసుకోవాలి. ఇది 4వ లక్షణం. 3వ లక్షణమేమో గ్రహించడం. ఆ పైన ఊహ అపోహ అర్థ విజ్ఞానం. ఊహ ఇది 5వ లక్షణం. అంటే ఇక్కడ ఈ విషయం ఇట్లా చెప్పారు అని అంటే ఇంకొక దగ్గర కూడా ఇలాంటి సందర్భంలో ఈ విషయాన్ని ఇట్లా అన్వయించుకోవాలి కదా అని చెప్పి ఊహ చేస్తూ తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇంకొక విషయంలో అప్లై చేయడం అనేటటువంటిది ఊహ అనేటటువంటి దానికి ఎందుకు వస్తుంది. అది కూడా చాలా ముఖ్యమైనది. చదువుకున్నంత వరకు పుస్తకం పట్టుకుని పట్టేసి ఇక నాకు అవసరం లేదు అని చెప్పి పక్కన పడేసి వెళ్ళిపోకుండా పరీక్ష రాసేంత వరకు నాకు గుర్తుంటే చాలు అని అనుకోకుండా చెప్పిన విషయాన్ని ఎన్ని చోట్ల మనం ఆ మొత్తం విషయాన్ని కూడా తీసుకువెళ్ళి అప్లై చేయగలమో చూసుకుని దాన్ని అక్కడక్కడ చక్కగా అన్వయించుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యం. అది ఊహాశక్తి అంటారు. ఊహ అపోహ అర్థ విజ్ఞానం. అపోహ ఇది ఇలానే ఎందుకు అవుతోంది, ఇలా కాకుండా అలా ఎందుకు కావట్లేదు, ఇలా అవ్వచ్చు కదా, ఇంకో రకంగా కూడా అవ్వచ్చు కదా
అంటూ చెప్పినటువంటి విషయాన్ని గురించి దాని చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని విషయాలు ఆలోచిస్తూ ఇలానే ఎందుకు అనేటటువంటి ప్రశ్నతోటి ఆలోచించడం అనేటటువంటిది. ఒక విషయం చెప్పారనుకోండి, అలానే ఎందుకు అవ్వాలి, అలా కాకుండా ఇంకో రకంగా కూడా అవ్వదా, ఎందుకు అవ్వదు అంటూ ఎక్కడ అవుతుందో ఆలోచించాలి. ఒకవేళ అయ్యేటట్లయితే ఇదే విషయం అక్కడ సరిగ్గా సరిపోయేటట్లయితే అక్కడెందుకు సరిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధం ఏమిటి, సరిపోని దాంట్లో ఆలోచిస్తే ఏమవుతుంది అంటూ ఆలోచన పెంచుకుంటూ వెళ్ళాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది 6వ లక్షణం. అలాగే అర్థ విజ్ఞానం, మొత్తం అంతా కూడా ఇలా ఊహాపోహంతా కూడా చేసి చివరికి అర్థం ఏమిటి, మనం తెలుసుకున్న విషయంలో ఏ అర్థం ఇక్కడ స్పష్టంగా తెలియబడుతోంది, దీని అర్థాన్ని ఏం చెప్తాం అంటూ కొంచెం తక్కువగా అక్కడ విషయాన్ని మొత్తాన్ని కూడా ఆలోచించి ఇది సారాంశం అని చెప్పి ఒక విషయం మనం చెప్పగలగడం అనేటటువంటిది అర్థ విజ్ఞానం. ఆ అర్థ విజ్ఞానం బాగా పొందాలి. ఒక విషయాన్ని గురించి బాగా ఎంతసేపు ఆలోచించినప్పటికీ కూడా మనం ఎవరికన్నా చెప్పేటప్పుడు, లేదు మనం ఆలోచించుకునేటప్పుడు, పరీక్ష రాసేటప్పుడు దాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా మనం ఎట్లా చెప్పగలమో అటువంటి ఆలోచనని మనం పెట్టుకోవడం అనేటటువంటి దాన్ని అర్థ విజ్ఞానం అని చెప్పంటారు. అది ముఖ్యమైనటువంటిది 7వది. ఇక 8వ లక్షణం ఏమిటి అంటే బుద్ధికి తత్వజ్ఞానంచ ధీగుణా అన్న దగ్గర తత్వజ్ఞానం అనేటటువంటిది మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంతరార్థం ఇట్లా అనిపిస్తూ ఉన్నది, ఇదే ఇక్కడ తత్వంగా బోధపడుతూ ఉన్నది, దీన్నే మనం సరిగ్గా ఆలోచించుకోవాలి అని చెప్పుకుంటూ ఉంటామే. అలా తత్వజ్ఞానం ఏదో విషయం చెప్పుకుని ఉండొచ్చు, ఎలాగో అనుకుని ఉండవచ్చు, కానీ అక్కడ తత్వం ఏమిటి, ఎందుకోసం అని చెప్పి ఇంతవరకు మనం ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాం అనేటటువంటి విషయాన్ని బాగా మనం తెలుసుకుని ఉండాలి. ఇంద్రుడు మేనక దగ్గరికి అర్జునుడిని పంపించు అన్నాడు. ఆయన వచ్చి ఇంద్రుడి దగ్గరికి వచ్చి సరేనండి అని చెప్పి చిత్రసేనుడు మేనక దగ్గరికి వెళ్ళి నువ్వు అర్జునుడి దగ్గరికి వెళ్ళు అన్నాడు. అలాగే వెళ్తానంటుంది ఆవిడ, రేపు వెళ్తుంది. ఇప్పుడు ఇంద్రుడు అర్జునుణ్ణి ఇలా చెడ్డ చేయడం కోసం పంపించాడని అనుకోవాలా, లేక మేనక అనేటటువంటి ఆవిడ మీద ఏమాత్రం గౌరవం లేక పంపించాడని అనుకోవాలా, లేక మేనకకి ఇవన్నీ అలవాటే కాబట్టి పర్వాలేదు అని పంపించాడా, లేక అర్జునుల్లో ఉన్నటువంటి పురుష కారాన్ని చూద్దామని చెప్పి పంపించాడా, అతను ఎటువంటి వాడు అని, లేక అర్జునుణ్ణి మేనకని కలిపి అర్జునుణ్ణి అక్కడే ఉంచుదామని చెప్పి పంపించాడా, కావాలంటే కింద యుద్ధం నేను చేసి వస్తానే అని చెప్పి, లేక ఆ అర్జునుణ్ణి పరీక్షించడం కోసం అని చెప్పి పంపించాడా. ఒకవేళ పరీక్షించడానికి పంపించేటట్లయితే ఆ మేనక విషయంలో అర్జునుడు ఎలా ప్రవర్తిస్తాడు, నువ్వు ఇక్కడే ఉంటే నేను నిన్ను కలుసుకోవడం కష్టం, నువ్వు కిందకి రా అంటాడా, భూలోకంలో అయితే మనిద్దరికి ధర్మం సరిపోతుందంటాడా, లేక ఇక్కడ నేను నిన్ను ఏమాత్రము పొందలేను, నువ్వు మహాతల్లివి అంటాడా, ఏమంటాడు అని చెప్పి అలా పరీక్షించడం కోసం పంపించాడా అంటూ మనం ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు ఇంద్రుడు మేనక దగ్గరికి అర్జునుడి దగ్గరికి పంపించేటటువంటి విషయంలో. కానీ ఇలా ఊహ అపోహలు ఎన్ని చేసినప్పటికీ కూడా అర్థజ్ఞానం ఏం తెలుస్తోంది, ఇంద్రుడు అర్జునుడి దగ్గరికి మేనకని పంపిద్దామని అనుకున్నాడు. చిత్రసేనుడికి ఆ మాట చెప్పాడు. చిత్రసేనుడు వచ్చి మేనక్కి చెప్తూ ఉన్నాడు. చివరికి తత్వం ఏమిటి ఇక్కడ అంటే, ఈ విధంగా అర్జునుడి యొక్క గొప్పదనాన్ని పరీక్షించి అతను సుశిక్షితుడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత, మహానుభావుడు అన్న తర్వాత, ఎటువంటి లోపం లేకుండా ఉండి కడిగిన ముత్యం వలె ఉండేటటువంటి వాడు అర్జునుడు అని చెప్పి నిశ్చయించుకుని అతన్ని ఆశీర్వదించి పంపిద్దాం అనుకోవడమే తప్ప అర్జున్ దగ్గరికి మేనకని పంపించే విషయంలో
అర్జునుడిని ఏదో ఇబ్బంది పెడదామనో, మేనక మీద తక్కువ భావంతోనో, ఇంకో రకంగానో ఇంద్రుడు ఈ పని చెయ్యట్లేదు. చివరికి తత్వం తెలియటటువంటిది అది. ఇలా ఆ తత్వజ్ఞానాన్ని పొందాలి తప్ప ఏదేదో ఎక్కడెక్కడో చివరికి తీసుకువెళ్ళి ఏదో రకంగా ముడిపెట్టి దాన్ని ఏదో కొంత అటు ఇటు చేసి చివరికి అక్కడ ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకోలేక చెడ్డగా ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే ఉపయోగం లేదు. అలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎన్ని వికల్పాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ చివరికి తత్వం ఏమిటి, ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది, ఈ పని ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి విషయాన్ని కూలంకషంగా తెలుసుకుని తత్వాన్ని తెలుసుకోవడం అనేటటువంటిదే 8వ గుణంగా చెప్పబడి ఉన్నది. ఇలా ఈ 8 గుణములు కూడా కలిగి ఉన్నటువంటి వాడిని బుద్ధిమంతుడు, ధీమంతుడు అని చెప్పాలి. అటువంటి వాడు అర్జునుడట, మహాత్ముడు. అందుకని ఇలా గురు శుశ్రూష చేస్తూ 8 విధములైనటువంటి గుణములతో కలిసి ఉన్న బుద్ధిని అర్జునుడు పొందాడట. ఆ విషయం చెప్పాడు. ఆ పైన బ్రహ్మచర్యేణ దాక్ష్యేణ ప్రసవై వయసాపి చ ఏకో వై రక్షితా చైవ త్రిదినం మఘవానివ అకథనో మానయిత స్థూల లక్ష్య ప్రియం వదః. బ్రహ్మచర్యేణ, బ్రహ్మచర్యంతో. అదేమిటండి అర్జునుడు బ్రహ్మచర్యం చేయడం ఏమిటి అనంటే యథార్థమే, మనకు అనుమానం వస్తుంది. కాకపోతే ఋతుకాలంలో భార్యని మాత్రమే సంగమిస్తూ జీవనం కొనసాగించేటటువంటి వాడిని కూడా బ్రహ్మచారి అని మాత్రమే చెప్పారు శాస్త్రంలో. అటువంటి వాడు కూడా బ్రహ్మచారే, అనుమానం లేదు, వివాహం చేసుకుని సంసారం చేస్తున్నప్పటికీ అనేది ధర్మశాస్త్ర తత్వం. అటువంటి బ్రహ్మచర్యంతో దాక్ష్యేణ ప్రసవై వయసాపి చ, ఆ బ్రహ్మచర్యంతోనే కాక కార్యదక్షతతో కూడా ఏ కార్యాన్నైనా పట్టుకున్నాడంటే అంతు చూసేంత వరకు వదిలిపెట్టాడు. అటువంటి వాడు ప్రసవై, సంతానంతో. చూడండి, ఇక్కడ ప్రసవై అని సంతానంతో అతను పూర్ణుడు అని చెప్తున్నారు, అక్కడ బ్రహ్మచర్యంతో అతను చాలా గొప్పవాడు అయ్యాడంటున్నారు. రెండిటికి ఎలా పొసుగుతుంది అన్నప్పుడు ఈ విధంగా మనం అర్థం చెప్పుకోవాలి. అలా సంతానంతో వయసాపిచ, వయస్సుతోటి కూడా అర్జునుడు చాలా విఖ్యాతుడు అయ్యాడు. అంతేకాక ఏకో వై రక్షితా చైవ త్రిదినం మఘవానివ, ఆ స్వర్గలోకాన్ని ఇంద్రుడు ఒక్కడే ఎట్లా అయితే రక్షిస్తూ ఉంటాడో అలాగే స్వర్గాన్ని ఒక్కడే ఉన్నటువంటి వాడే అర్జునుడు రక్షింపగలిగినటువంటి వాడట. అంత గొప్పవాడు. పైగా అకథన, ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. తన గొప్పని తను ఎప్పటికీ చెప్పుకోడట అర్జునుడు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఎంతసేపు వారి యొక్క ప్రజ్ఞాపాఠవాలు మన ముందు ఏకరవు పెట్టేస్తూ ఉంటారు. మనకేమో వినడానికి చాలా మొహమాటంగా ఉంటుంది. అట్లాంటి వాడు కాదుట. అకథన మానయిత, ఇతరులను ఎప్పటికీ కూడా గౌరవించేటటువంటి వాడట. స్థూల లక్ష్య ప్రియం వదః, స్థూలమైనటువంటి విషయాన్ని ఎంత తొందరగా అయితే తెలుసుకోగలమో మనం, అర్జునుడు సూక్ష్మమైనటువంటి విషయాన్ని కూడా చాలా గొప్పగా వెంటనే తెలుసుకోగలడట, అర్థం చేసుకోగలడట. అటువంటి వాడు ప్రియం వదః, అట్లానే చక్కగా మాట్లాడేటటువంటి వాడట. సుహృదశ్చన్నపానేన, సుహృదశ్చ అన్నపానేన, సుహృత్ అంటే మిత్రుడు అనర్థం. సుహృద మిత్రులని, అన్నపానేన వివిధేన అభివర్షతి, అన్నపానాలన్నీ కూడా తన స్నేహితులకి ఏర్పాటు చేస్తూ వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ ఉంటాడు, వాళ్ళందరినీ కూడా తృప్తిపరుస్తూ ఉంటాడట. అలాగే సత్యవాక్ పూజితో వక్త రూపవాన్ అనహంకృత, సత్యవాక్ ఎల్లప్పుడూ కూడా సత్యమే మాట్లాడేటటువంటి వాడు. అలాగే పూజిత వక్త, అందరి చేత పూజింపబడేటటువంటి వాడు, మంచి వక్త, అత్యద్భుతంగా మాట్లాడగలడు. అనహంకృత,
అహంకారం లేకుండా ఉండేటటువంటి వాడు. భక్తానుకంపీకాంతశ్చ ప్రియశ్చ స్థిరసంగర. రూపవాన్, మంచి రూపం కలిగినటువంటి వాడు, భక్తానుకంపి, తనను ఆశ్రయించినటువంటి వారికి ఎప్పుడూ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి వాడు, వారిని రక్షించేటటువంటి వాడు. కాంత, అందరి చేత చూడబడేటటువంటి వాడు, అందరి చేత కోరబడేటటువంటి వాడు. ప్రియ, అందరికీ ప్రియుడు. స్థిరసంగర, అలాగే యుద్ధంలో ఎంతటి వీరుడు వచ్చినప్పటికీ కూడా చలించక స్థిరంగా ఉండి వాడిని ఎదుర్కొనేటటువంటి వీరుడు అర్జునుడు. ప్రార్థనీయైర్గుణగణై మహేంద్రవరుణోపమ. ప్రశంసించదగినటువంటి గుణగణములతోటి, అంటే ఎన్నో గుణాలతోటి ఇంద్రుడితోటి వరుణుడితోటి సమానమైనటువంటి వాడు ఈ అర్జునుడు ఊర్వశి అన్నాడు చిత్రసేనుడు. ఇన్ని గుణములు కలిగినటువంటి వాడు అర్జునుడు. విదితస్తేర్జునో వీర సస్వర్గఫలమాప్నుయాత్. ఇలాంటి అర్జునుడు వీరుడు స్వర్గలోకానికి వచ్చాడు అని చెప్పి నీకు తెలిసే ఉంటుంది. అటువంటి అర్జునుడు ఈ స్వర్గలోక సుఖాలన్నింటినీ కూడా పొందాలి. అందువల్ల త్వంతు శక్రాభ్యనుజ్ఞాత తస్య పాదాంతికం వ్రజ తదేవం కురు కళ్యాణి ప్రసన్నస్త్వాన్ ధనంజయ. ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం నీవు ఆ అర్జునుడి దగ్గరికి వెళ్ళు. ఆ అర్జునుడు కూడా నీ యందు కోరికతో ఉన్నాడు, ప్రసన్నుడై ఉన్నాడు. అందువల్ల నువ్వు ఈ విధంగా చేసి అర్జునుడిని తృప్తిపరచి ఇంద్రుడి యొక్క ఆజ్ఞని శిరసావహించవలసినది అని చెప్పాడు. విన్నది ఊర్వశి. ఆవిడ చెప్తోంది, ఏవముక్త స్మితం కృత్వా సమ్మానం బహుమన్యచ ప్రత్యువాచోర్వశీ ప్రీత చిత్రసేనమనిందిత. యస్త్వస్య కథితః సత్యః గుణోద్దేశః త్వయా మమ తం శ్రుత్వా అవ్యథయం పుంసః వృణుయాంకిమతోర్జునం. ఈ విధంగా చిత్రసేనుడు అంతా చెప్పిన తర్వాత మొత్తం అంతా కూడా చిరుమందహాసంతో వింటూ ఉన్నది అని చెప్పుకున్నాం. అలా స్మితం కృత్వ, ఒక్కసారి మళ్ళీ మందహాసం చేసి సమ్మానం బహుమన్యచ, తనకి చాలా సన్మానంగా ఈ మాట చిత్రసేనుడు చెప్తూ ఉన్నాడు. ఇంద్రుడు ఈ విధంగా ఆజ్ఞాపించాడు అని చెప్పి అనుకున్నటువంటిదై వెంటనే చిత్రసేనుడితోటి ఈ విధంగా చెప్పిందిట ఊర్వశి, గంధర్వరాజా, నీవు అర్జునుడి గురించి చెప్పినటువంటి గుణ గణ వర్ణన అంతా కూడా నేను ఇతఃపూర్వమే విని ఉన్నాను ఇతరుల ద్వారా. కాబట్టి నువ్వు చెప్పిన మాటలన్నీ సత్యాలే, అనుమానం లేదు. నేను కూడా అతని యందు కోరికతో ఉన్నాను. అయినా ఇన్ని గుణాలు ఉన్నటువంటి అర్జునుడిని కాక ఇంకెవరిని నేను పొందుతానయ్యా? తప్పకుండా నేను అతన్ని పొందుతాను అని చెప్పి మహేంద్రస్య నియోగేన త్వత్తః సంప్రణయేన చ తస్య చాహంగుళౌఘేన ఫాల్గునే జాతమన్మథ గచ్చత్వం హి యథా కామౌ ఆగమిష్యామ్యహం సుఖం. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి చిత్రసేనోర్వశీ సంవాదే 45వ చిత్రసేన మహేంద్రస్య నియోగేన, ఇంద్రుడి యొక్క ఆజ్ఞ చేత, త్వత్తః సంప్రణయేన చ, నీ యొక్క ప్రీతిపూర్వకములైన మాటల చేత, తస్య చాహం గుణౌఘేన, అర్జునుడి యందు ఉన్నటువంటి గుణముల సమూహం చేత, గుణ ఓఘము, ఓఘం అంటే సమూహం, ఆ గుణౌఘేన పాల్గుణే జాతమన్మథ, ఆ అర్జునుడి యందు కోరిక నాకు కలిగింది, కామభావం కలిగింది. గచ్చత్వం హి యథా కామం, నువ్వు చక్కగా
స్వేచ్ఛగా సుఖంగా వెళ్ళు. ఆగమిష్యామ్యహం సుఖం, నేను తప్పకుండా అర్జునుడి దగ్గరికి వెళ్తాను, అతని దగ్గరికి వెళ్ళి అతనితో నేను సంభాషిస్తాను, అతన్ని పొందుతాను అని ఊర్వశి ప్రసన్న చిత్తురారై చెప్పింది. చాలా సంతోషపడ్డాడు ఆ చిత్రసేనుడు. ఆనందంతో తిరిగి మళ్ళీ తన యొక్క మందిరానికి వస్తూ ఉన్నాడు. ఆ పైన ఊర్వశి ఏం చేసిందో రేపటి కథాశ్రవణంలో మనందరం శ్రద్ధగా విందాం. ఈ శ్లోకములను ఆచార్యముఖంగా పారాయణ చేసి చక్కగా 8 గుణములు కలిగినటువంటి బుద్ధిమంతులం మనం కావాలి అని చెప్పి బుద్ధిప్రదాయకుడైన శ్రీనివాసస్వామి వారిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. వర్చస్వీ తేజసాయుక్తః వర్చస్వీ తేజసాయుక్తః క్షమావాన్ వీతమత్సరః క్షమావాన్ వీతమత్సరః సాంగోపనిషదాన్ వేదాన్ సాంగోపనిషదాన్ వేదాన్ చతురాఖ్యాన పంచమాన్ చతురాఖ్యాన పంచమాన్ యోధీతే గురు శుశ్రూషా యోధీతే గురు శుశ్రూషాం మేధాం చాష్టగుణాశ్రయా మేధాం చాష్టగుణాశ్రయాం బ్రహ్మచర్యేణ దాక్ష్యేణ బ్రహ్మచర్యేణ దాక్ష్యేణ ప్రసవైర్వ్యయసాపి చ ప్రసవైర్వయసాపి చ ఏకో వైరక్షితా చైవ ఏకో వైరక్షితా చైవ త్రిదివం మఘవానివ త్రిదివం మఘవానివ అగత్తనో మానయిత అగత్తనో మానయిత స్థూలలక్ష్య ప్రియం వదః స్థూలలక్ష్యః ప్రియం వదః సుహృదశ్చాన్నపానేన సుహృదశ్చాన్నపానేన వివిధేనాభివర్షతి వివిధేనాభివర్షతి సత్యవాక్ పూజితో వక్త సత్యవాక్ పూజితో వక్త రూపవాననహంకృతః రూపవాననహంకృతః భక్తానుకంపీకాంతశ్చ భక్తానుకంపీకాంతశ్చ ప్రియశ్చ స్థిరసంగరః ప్రియశ్చ స్థిరసంగరః ప్రార్థనీయైర్గుణగణైః ప్రార్థనీయైర్గుణగణైః మహేంద్రవరుణోపమః మహేంద్రవరుణోపమః విదితస్తేర్జునో వీరః విదితస్తేర్జునో వీరః సస్వర్గఫలమాప్నుయాత్ సస్వర్గఫలమాప్నుయాత్ త్వంతు శక్రాభ్యనుజ్ఞాత త్వంతు శక్రాభ్యనుజ్ఞాత తస్య పాదాంతికం వ్రజ తస్య పాదాంతికం వ్రజ తదేవం కురు కళ్యాణి తదేవం కురు కళ్యాణి ప్రసన్నస్త్యాన్ ధనంజయః ప్రసన్నస్త్వాం ధనంజయః ఏవముక్తాస్మితం కృత్వా ఏవముక్తా స్మితం కృత్వా సమ్మానం బహుమన్య చ సమ్మానం బహుమన్య చ ప్రత్యువాచోర్వశీ ప్రీత ప్రత్యువాచోర్వశీ ప్రీత చిత్రసేనమనిందిత చిత్రసేనమనిందిత యస్త్వస్య కథితః సత్యః యస్త్వస్య కథితః సత్యః గుణోద్దేశస్త్వయా మమ గుణోద్దేశస్త్వయా మమ త్వం శ్రుత్వా వ్యథయం పుంసః తం శ్రుత్వా వ్యథయం పుంసః వృణుయాం కిమతోర్జునం వృణుయాం కిమతోర్జునం మహేంద్రస్య నియోగేన మహేంద్రస్య నియోగేన త్వత్తః సంప్రణయేన చ త్వత్తః సంప్రణయేన చ తస్య చాహం గుణౌఘేన తస్య చాహం గుణౌఘేన ఫాల్గుణే జాతమన్మథ ఫాల్గుణే జాతమన్మథ గచ్చత్వం హి యథా కామం గచ్చత్వం హి యథా కామం ఆగమిష్యామ్యహం సుఖం ఆగమిష్యామ్యహం సుఖం ఇది ఇది శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత ఇంద్రలోకాభిగమన పర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి చిత్రసేనోర్వశీ సంవాదే చిత్రసేనోర్వశీ సంవాదే పంచచత్వారింశోऽధ్యాయః పంచచత్వారింశోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనా తత్పరులమైన మనం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి శ్రీనివాసస్వామి వారిని గోవింద గోవింద అంటూ ప్రార్థిద్దాం.
అనాథ రక్షకుడైనటువంటి ఆ స్వామివారి దివ్యానుగ్రహాశీస్సురుని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద, హరి గోవింద, గోకులనందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద, హరి గోవింద, గోకులనందన గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీ ముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద, హరి గోవింద, గోకులనందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్న మూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, జగదాధర గోవింద, విరజాతిరస్థ గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద,
లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసులువాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రక్త కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద దక్షావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద పట్టికాసులవాడ వనజనాభ గోవింద గోవింద అడుగడుగుల గండాలవాడ అనాథరక్షక గోవింద 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 గోకుల నందన గోవింద
ఓం నమో వెంకటేశాయ. స్వామివారి గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా మనందరం కూడా చేసుకుని ఉన్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో స్వామిని కీర్తించి మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.